వెల్కమ్ టు మీట్ యువర్ డాక్టర్. హై బ్లడ్ ప్రెషర్ కి కిడ్నీకి ఉన్న సంబంధం గురించి వివరించడానికి నిమ్స్ కు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఏ విధంగా కనుగొనవచ్చు? సో బ్లడ్ ప్రెషర్ని యాక్చువల్గా మనము రెండు రకాలుగా చూస్తాం. ఒకటి సిస్టలిక్ హైపర్ టెన్షన్, రెండోది డయాస్టలిక్ హైపర్ టెన్షన్. మనందరికీ కూడా మామూలుగా బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నాకు బీపీ ఈ మధ్య పెరిగింది, అసలు నాకు బీపీ లేదు అని. బ్లడ్ ప్రెషర్ ఉండడం అందరికీ సాధారణంగా ఉంటుంది. ఎప్పుడైతే అది మోతాదు మించి నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్, అది మెడికల్ టెర్మినాలజీలో హైపర్ టెన్షన్ అంటాం. దానికి మామూలుగా మన వాడుక భాషలో ఉండే టెన్షన్కి ఎటువంటి సంబంధం ఉండదు. హైపర్ టెన్షన్ ఈజ్ ఎ ప్యూర్లీ మెడికల్ టర్మ్. అది హైపర్ టెన్షన్ 140/90 అంటే సిస్టలిక్ అంటే పైన నెంబర్ 140, కింద నెంబరు 90 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాము. 140/90. కొన్ని సందర్భాల్లో ఇది చాలా బాగా పెరుగుతుంది, 200, 240 అలా కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని యాక్సలరేటెడ్ మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటాము. కానీ 140/90 కంటే ఎక్కువగా ఉన్నది సైన్స్ ప్రకారంగా చూసినా, చాలా స్టడీస్ ప్రకారంగా చూసినా కూడా అది చాలా శరీరానికి చాలా హాని చేసేది. అది హైపర్ టెన్షన్ అంటాం. దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నేను కిడ్నీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ హైపర్ టెన్షన్కి కిడ్నీకి ఉన్న సంబంధం ఏంటో ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 90-95% మందిలో హైపర్ టెన్షన్ రావడానికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా కారణం ఉంటుంది. డిస్కషన్ కంటిన్యూ చేసి కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో హలో, చెప్పండి మీ పేరు? డాక్టర్ గారు చెప్పండి. సార్, ఈ మధ్య నిద్రల నుంచి లేవగానే కళ్ళు తిరుగుతున్నాయండి చాలా. అంటే కళ్ళు తిరగడము, తల తిరగడం ఇలాంటివి జరుగుతుంది చాలా. అంటే పొద్దున కానివ్వండి, మధ్యాహ్నం పడుకున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు లేచినా కళ్ళు తిరగడం ఇలాంటివి జరుగుతుంది. దీనికి కారణాలు ఏమంటారు? మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? హలో, మీ వయసు ఎంతండి? సార్, నా వయసు 23 అండి. 23. మీకు షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేవండి. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ కళ్ళు తిరగడానికి చాలా మంది బ్లడ్ ప్రెషర్ రిలేషన్ అనుకుంటారు, బీపీ డౌన్ అయితే అలా అనేసి. నిజంగా బీపీ డౌన్ అయినప్పుడు అంటే బీపీ తక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు తిరగడం అలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ 99% మంది వరకు నార్మల్గా ఉన్న వాళ్ళలో యూజువల్గా బీపీ తక్కువగా ఉండడం అంటూ జరగదు. చాలా అసాధారణ పరిస్థితులు మాత్రమే అలా జరుగుతూ ఉంటుంది. ఉదయం పూట మీకు కళ్ళు తిరుగుతారంటే రీసెంట్గా మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, చెవిలో కానీ, గొంతులో కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా దాంతో వల్ల కూడా అట్లా కళ్ళు తిరగడానికి అవకాశం ఉంటుంది. మీరు దగ్గరలో న్యూరాలజీ డాక్టర్ ఎవరికన్నా లేకపోతే మంచి ఫిజిషియన్కి ఎవరికన్నా కూడా చూపించుకోండి. ఎందుకంటే దానికి బ్లడ్ ప్రెషర్కి పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు, చిన్న వయసు కాబట్టి. అయినా కూడా వయసుతో మీకు సంబంధం లేదు. డెఫినెట్గా మీరు ఒకసారి బ్లడ్ ప్రెషర్ కూడా చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. ఓకే డాక్టర్, దీని ట్రీట్మెంట్ విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9. కార్డియాక్ సిటీ స్కానర్ ఎట్ కిమ్స్ సికింద్రాబాద్. అందరికీ అందుబాటులో గుండె చికిత్స డాక్టర్ వైవీరావు ఉషా కార్డియాక్ సెంటర్ విజయవాడ. సెల్ 9848112500. అందరికీ అందుబాటులో గుండె చికిత్స డాక్టర్ వైవీరావు ఉషా కార్డియాక్ సెంటర్ విజయవాడ. సెల్ 9848112500. వెల్కమ్ బ్యాక్ టు మీట్ యువర్ డాక్టర్. కాల్ అండ్ రిసీవ్ చేసుకుందాం డాక్టర్. హలో హలో సార్. హలో. మాకు ఇది కిడ్నీలో అంటే స్టోన్స్ ఉన్నాయండి. హలో సార్. వింటున్నాను. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఎప్పుడు అంటే నొప్పి బాగా వస్తుంది. మేము హాస్పిటల్లో చూపించుకున్నాం. ఇక్కడ కరీంనగర్లో యాకయ్య అని ఫిజిషియన్ గారు ఉన్నారు. మరి అంటే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చెప్తారా సార్? కిడ్నీలో రాళ్ళు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. యాక్చువల్గా మీరు జెనెటిక్గా మీరు ప్రిడిస్పోజ్ అయి ఉంటారు. అంటే శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పదార్థాలు, యూరిక్ యాసిడ్ లాంటి పదార్థాలు వాటి మోతాదు మించి ఎక్కువగా మూత్రం ద్వారా విడుదలై మూత్రంలో నిల్వ ఉన్నప్పుడు అవి యూజువల్గా రాళ్ళ రూపంలో ఎక్కడో చోట స్థిరపడతాయి. పదార్థం మళ్ళీ మళ్ళీ అదే విధంగా వచ్చేసి అక్కడ నిండిపోతున్నప్పుడు అది రాయిగా పెద్దగా తయారవుతుంటుంది. ఎప్పుడైతే అది జారి ట్యూబ్ మధ్యలో ఆగిపోతుందో, అంటే యూరిన్ నుంచి కిడ్నీలోంచి యూరిన్ తయారై బయటికి రావడానికి మధ్యలో ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, యూరేటర్ అంటాం మేము దాన్ని. ఆ ట్యూబ్లో ఎప్పుడైతే ఆగిపోతుందో చాలా ఇంపార్టెంట్ అనే ఏరియాలో అప్పుడు నొప్పిలాగా వస్తూ ఉంటుంది. కానీ కిడ్నీలో రాళ్ళు రావడానికి అది చాలా ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నప్పుడు మీకు నొప్పి మళ్ళీ వస్తున్నప్పుడు రాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం అనేది చాలా ముఖ్యం. మీ దగ్గరలోనే యూరాలజీ డాక్టర్ గారు ఉన్నారు కదా మీ ఊళ్ళోనే, తన ద్వారా రాళ్ళు తొలగించుకోండి. లేదంటే మళ్ళీ ఎందుకు వస్తున్నాయనే పరీక్షలు మాత్రం మీరు నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి మీరు కారణం ఏంటో కనుక్కోవచ్చు.
ఓకే, దాని ద్వారా వీళ్ళు రాళ్ళు మళ్ళీ రాకుండా చూసుకునే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఇప్పుడు షుగర్ ఉంది అంటే స్వీట్స్ ద్వారా షుగర్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది, అంటే పెద్ద టెర్మినాలజీ ప్రజలకు తెలియకపోవచ్చు సామాన్య ప్రజానీకానికి. మరి బీపీ రావడానికి ఇది కారణం ప్రధానమైందని ఎలా చెప్పగలరు మీరు? ఒక చిన్న సవరణ, షుగర్ స్వీట్లు బాగా తినే వాళ్ళకి డయాబెటీస్ రావాలంటూ ఏమీ లేదు నిజం చెప్పాలంటే. కానీ బీపీకి కొన్ని ఆహార పదార్థాలకు మాత్రం దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పు బాగా తినే వాళ్ళకి చాలా వరకు, అంటే సాల్ట్ ఇంటేక్ తీసుకునే వాళ్ళకి, ఎక్కువగా తీసుకునే వాళ్ళకి బీపీ ఎక్కువగా తొందరగా వస్తూ ఉంటుంది. అది మన సైన్స్ కూడా చెప్తోంది, అది చాలా స్టడీస్ కూడా ఉన్నాయి దాని మీదుగా. కొన్ని పదార్థాలు తక్కువ తీసుకోవడం ద్వారా కూడా బీపీ వస్తుందని చెప్పింది, ఎస్పెషల్లీ పొటాషియము, కాల్షియం అలాంటివి. పొటాషియం అలాంటివన్నీ కూడా పళ్ళల్లో, పళ్ళ రసాలలో చాలా ఎక్కువగా ఉంటుంది, కొబ్బరి నీళ్ళలో వాటిల్లో. కాల్షియం మామూలుగా మనం తీసుకునే మంచి ఆహారంలో, కాల్షియం పదార్థాలలో కానీ సాధారణ తీసుకునే వాటిల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పదార్థాలను మోతాదు నుంచి మనం చాలా తక్కువగా తీసుకుంటామో వాళ్ళలో ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో బీపీ ఎక్కువగా వస్తుందని ఉంటుంది. కొన్ని సందర్భాలలో మైల్డ్గా బ్లడ్ ప్రెషర్ కొంచెంగా ఉన్న వాళ్ళకి మనము పొటాషియం, కాల్షియం సప్లిమెంటేషన్ చేసి ఉప్పు కొంచెంగా తగ్గించేసి మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకొని వాళ్ళని చూస్తున్నప్పుడు కొంచెం బీపీ ఆటోమేటిక్గా కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అంటే నార్మల్ కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో, ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లక్షణాలు చెప్పండి. బీపీ బయటపడడానికి ప్రత్యేకంగా ఒక లక్షణం అంటూ ఏమీ లేదు. అంటే చాలా వరకు అది పెద్దగా ముదిరిన తర్వాత అది ఒక శరీరంలోని అవయవాలను ఏదైనా పాడు చేసినప్పుడు మాత్రమే అది లక్షణాలు ఏదో విధంగా బయటపడుతుంది. అదర్వైజ్ మైల్డ్గా, మోడరేట్గా, అంటే 140-90 అని నేను చెప్పాను, దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు 140-90 అంతకంటే ఎక్కువగా 150 కానీ 100 కానీ అలా ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు బయటపడవు. చాలా మంది నాకు మెడన్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూస్తే బీపీ ఉందని చెప్పారు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ ఉందని చెప్పారు, నాకు చాలా కోపం వస్తుంది, ఆవేశంగా ఉన్నాను, అరిచేస్తున్నాను కాబట్టి నాకు బీపీ వస్తుంది అని చెప్తూ ఉంటాను. నిజంగా వీటికి కానీ బ్లడ్ ప్రెషర్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఆవేశంగా ఉన్న వాళ్ళకి, కోపంగా ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఎక్కువగా ఉంటే అది కొంచెంగా పెరిగే అవకాశం ఉంటుంది, అంతే తప్ప కేవలం వీటి కారణాల వల్లనే బ్లడ్ ప్రెషర్ రావడానికి అనేది యూజువల్గా సాధారణంగా జరగదు. కాకపోతే ఎటువంటి లక్షణాలు బ్లడ్ ప్రెషర్కి ముందుగా ఉండవు. డాక్టర్, కొంచెం క్లుప్తంగా చెప్పండి, అసలు బీపీ ఈ కిడ్నీపై ఎటువంటి, అంటే హైపర్ టెన్షన్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, బ్లడ్ ప్రెషర్కి కిడ్నీకి రిలేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద పేషెంట్స్లో బ్లడ్ ప్రెషర్కి కిడ్నీ రూపంగానే వస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ కిడ్నీ ద్వారా పుడుతుంది, కిడ్నీని కూడా కొడుతుంది అన్నట్టు. అంటే అఫ్కోర్స్ అది గుండె మీద, మెదడు మీద కూడా చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కిడ్నీ కొంతమందికి పుట్టుకతో ఒకే కిడ్నీ ఉంటుంది, లేదా కిడ్నీ లోపల ఫిల్టర్స్ ఉంటాయి, అవి కాస్త తక్కువగా తయారవుతాయి, హైపోప్లాస్టిక్ కిడ్నీ అంటాం. కొన్ని సందర్భాల్లో కిడ్నీ యొక్క స్ట్రక్చర్ మారి ఉంటుంది, అంటే 2 కిడ్నీలు ఒకవైపు ఉండడము, ఒక కిడ్నీ పైకి రాకుండా నడుము భాగంలోనే ఉండిపోవడము, లేదా 2 అతుక్కొని పుట్టడం అలాంటివి కొన్ని జరుగుతాయి. వీటి వల్ల కాకుండా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నట్టు, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం. కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు వెళ్ళే రక్తం తీసుకెళ్ళి తక్కువగా ఉంటే కూడా కిడ్నీకి ఇస్కీమియా వచ్చేసి కిడ్నీ కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తయారు చేసి అది రక్తంలో విడుదల చేస్తుంది. దానివల్ల కూడా కిడ్నీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. కాకుండా తయారైన మూత్రం బయటికి వెళ్ళే ద్వారం, ఇంతకుముందు నేను చెప్పినట్టు యూరేటర్ అని ఒకటి ఉంటుంది, ఆ యూరేటర్లో కొన్ని బ్లాక్స్ ఉన్నా కూడా, లేదా దాని కింది భాగం కొన్ని సందర్భాల్లో చాలా లూజ్గా ఉంటుంది, అంటే యూరినరీ బ్లాడర్లో ఫిక్స్ అయ్యే బ్లాడర్ ట్యూబ్, అది కొంచెం లూజ్గా ఉంటే కూడా యూరిన్ కిందికి రాకుండా కొన్నిసార్లు పైకి వెళ్తూ ఉంటుంది. అది చాలా మంది చిన్నపిల్లల్లో, నడి వయస్కులో కనపడుతూ ఉంటుంది. అది కిడ్నీ మీద మచ్చలు చేస్తుంటుంది. ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ, ఇంతకుముందు పేషెంట్ ఒకతను అడిగినట్టుగా కానీ కిడ్నీ స్టోన్స్ ఉంటే కానీ కిడ్నీలో కొన్ని మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలన్నీ కూడా కొన్ని పదార్థాలను తయారు చేసి అది బీపీ పెరిగేలా చేస్తుంటాయి. ఇందువల్లనే కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది. అంటే కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి కారణాలలో మనం కిడ్నీని ఫస్ట్ చెప్పుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు చెప్తారా? సమయం చాలా తక్కువగా ఉంది. ఓకే, జాగ్రత్తలు అని అంటే ఉప్పు తగ్గించడము, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆహారంలో కొన్ని మీరు ఇంతకుముందు అడిగారు కదా, పండ్లు అలాంటివి ఎక్కువగా తీసుకోవడం, పళ్ళు పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవడం, కాల్షియం ఉన్న పాలు, పెరుగు అలాంటివి ఎక్కువగా తీసుకోవడము. సాల్ట్ చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది అందరూ కూడా, కానీ ఇప్పుడు వెస్టినేషన్ డైట్లో అది సరిపోవటం లేదు. అందరూ మనం ఉప్పు చాలా రుచి కోసం తీసుకుంటాం. ఉప్పును తగ్గించడం మేము చాలా ఈజీగా చెప్తూ ఉంటాం, కానీ ఉప్పు తగ్గించడం అంత సాధారణ పనేమీ కాదు. చాలా వరకు ఉప్పు తగ్గించడం ద్వారా, బరువు తగ్గించుకోవడం ద్వారా, షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బీపీ రెగ్యులర్ చెకప్ చేయించుకోవడము, కుటుంబ సభ్యులు ఎవరికైనా బీపీ ఉంటే మిగతా వాళ్ళందరూ చెక్ చేయించుకోవడం అనేది చాలా మంచిది, దాని ద్వారా నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చి చాలా వివరాలు అందించారు. ఇది ఈ రోజు మీట్ డాక్టర్ కార్యక్రమం. రేపటి మీట్ డాక్టర్లో మరొక ఆరోగ్య సమస్యకు సంబంధించి డాక్టర్తో డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి TV9. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అందరికీ అందుబాటులో గుండె చికిత్స డాక్టర్ వైవీరావు ఉషా కార్డియాక్ సెంటర్ విజయవాడ, మల్టీ స్లైస్ కార్డియాక్ సిటీ స్కానర్ ఎట్ కిమ్స్ సికింద్రాబాద్, ఇమేజ్ హాస్పిటల్ అమీర్పేట్ మరియు మాదాపూర్.